sarcoma. Tetanus అంటే ధనుర్వాతం. ఎట్లా వస్తుంది ధనుర్వాతం? ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది మన బాడీలోకి? మట్టి వల్ల. లెప్రసీ అంటే లెప్రసీ తెలుసా మీకు? బాయ్స్ ఎవరికన్నా లెప్రసీ కుష్ఠవ్యాధి అంటారు తెలుసా? లెప్రసీకి కుష్ఠవ్యాధి చేతులన్నీ ఇట్లా వాళ్ళకి ఇదైపోయి ఉంటాయి, ఈ నెయిల్స్ ఉండే వాళ్ళకి ఇక్కడ నుండి చీము రక్తం కాస్తుంది, అది అంటు వ్యాధి. అది వచ్చిందనుకోండి ఆ చనిపోయేదాకా కుష్ఠ వ్యాధి పోదు, అట్లనే ఉంటుంది. ఈ చేతులు కాళ్ళ వేళ్ళు ఉంటాయి అన్నమాట. ఎయిడ్స్ తెలుసు కదా? ఎయిడ్స్ ఎట్లా వస్తుందో? ఎస్టీడీ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో మనం ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తే ఒకవేళ ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి? ప్రివెన్షన్ మీన్స్ నివారణ. రాకుండా కూడా నివారించగలుగుతాం అవునా కమ్యూనికేబుల్ డిసీజెస్ని. సో మెయిన్గా ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అవి రాకుండా. ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్లో జలుబు అనేది సిస్టమ్ అని చెప్పిన అది వచ్చినా తగ్గిపోతుంది వారానికి, మనం ఏం వాడకున్నా కూడా. కానీ కొన్ని రకాల అవి ఆ కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తే ఆటోమేటిక్గా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందే ఈ వ్యాక్సిన్స్ని కనిపెట్టారు. డిప్టీరియా అన్నాం, డిప్టీరియా పెర్టోసిస్, టెటానస్కి డిపిటీ అనే వ్యాక్సిన్ రాకుండా ముందే. ఇవి ఈ 3 డిసీజెస్ అనేవి చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులు అవునా. అండర్ 10 కావచ్చు ఇయర్స్ వాళ్ళకి. సో మెయిన్గా వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేసిండ్రు రాకుండా. ఒకవేళ వస్తే కనుక ఎట్లా నివారణ